నెలసరి ఆదాయంలో టాప్ ప్లేస్లో తెలంగాణ. నెలసరి ఆదాయం భారీగానే ఉంది. అయినా ప్రతిరోజు ఆర్థిక సమస్యలతో సతమతమవుతుందా? అప్పులు తెస్తున్నా తిప్పలు తప్పడం లేదా? వచ్చే ఆదాయం తెచ్చే అప్పులు ఎక్కడికి వెళ్తున్నాయి అనేది విపక్షాల ప్రశ్న. పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుగా సాగుతోంది తెలంగాణ ప్రభుత్వ పాలన అని విపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. రాష్ట్ర బడ్జెట్ 3 లక్షల కోట్ల రూపాయలు. అయినా సరే నిత్యం రాష్ట్రం పలు ఆర్థిక సమస్యలతో సతమతమవుతోంది. రోజుకో ఆర్థిక సమస్య తెరమీదికి వస్తుండటంతో రేవంత్ సర్కార్ విమర్శల పాలవుతోంది. తమ బిల్లులు చెల్లించాలని గతంలో చిన్న కాంట్రాక్టర్లు 2 సార్లు సెక్రటేరియట్లో ధర్నా చేశారు. అయినా ప్రభుత్వంలో మార్పు రాలేదు. ప్రతి నెల దాదాపు 5,000 కోట్ల రూపాయలు జీతాలకు, 5,000 నుంచి 6,000 కోట్ల రూపాయలను వడ్డీల రూపంలో ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. అయితే రాష్ట్ర ఆదాయం ప్రతి నెల ఆయా నెలను బట్టి 12,000 కోట్ల రూపాయల నుంచి 14,000 కోట్ల రూపాయల వరకు ఉందని సమాచారం. ఇందులో 1,200 కోట్ల రూపాయల వరకు జీతాలు, అప్పుల చెల్లింపులకు సరిపోతున్నదని సచివాలయ వర్గాల ద్వారా తెలుస్తోంది. ఇక మిగిలిన డబ్బును పథకాలు, ఇతర చెల్లింపులు, బకాయిల చెల్లింపులకు కేటాయిస్తున్నారు. దాంతో ప్రతి నెల అవసరమయ్యే డబ్బు కోసం అప్పులు చేయాల్సి వస్తోందని ప్రభుత్వ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఇందులో భాగంగా తాజాగా త్వరలో 30,000 నుంచి 35,000 కోట్ల రూపాయల అప్పులు తెచ్చేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. బిల్లుల చెల్లింపుకు సంబంధించిన విషయంలో చిన్న కాంట్రాక్టర్లకు చెల్లించడం లేదనే విమర్శ ప్రభుత్వంపై ఉంది. కేవలం పెద్ద కాంట్రాక్టర్లకు మాత్రమే చడీ చప్పుడు కాకుండా చెల్లింపులు జరుగుతున్నాయనే చర్చ అధికార వర్గాల్లో జరుగుతోంది. ఈ విషయంపై ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నాయి. రేవంత్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి ఇప్పటి వరకు 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా అప్పులు చేసినట్లు లెక్కలు చెబుతున్నాయి. ఆదాయ వ్యయాలు, అప్పుల గురించి ప్రభుత్వ పెద్దలు మాట్లాడకపోవడం విమర్శల పాలవుతోంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై వాస్తవాలు తెలియజేయాలని విపక్షాలు కోరుతున్నాయి. రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని సరైన రీతిలో ఉపయోగించుకుని ఖర్చులను తగ్గించుకుంటే పలు ఆర్థిక సమస్యల నుంచి బయటపడడానికి ఆస్కారం ఉందని ఆర్థిక రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వ పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి.